ఒక కోట 5 సార్లు గెలిచిన బలమైన కోట ఒక్కసారిగా ఎలా కూలిపోతుంది? ఇది అదృష్టం కాదు, ఇది డేటా చెబుతున్న నిజం. సుపరిపాలన కోసం ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడానికి డేటాను ఉపయోగించడమే నా పని. ఈరోజు మనం ఒంగోలు తీర్పు లోతుల్లోకి వెళదాం. కేవలం అంకెలను కాదు, వాటి వెనుక ఉన్న ప్రజల గొంతును విందాం. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే తీరప్రాంతంలో ప్రకాశం జిల్లా నడిబొడ్డున మనకు కనిపిస్తుంది ఒంగోలు నియోజకవర్గం నంబర్ 108. మన విశ్లేషణకు కేంద్ర బిందువు ఇదే. ఎందుకంటే 2024లో ఇక్కడొక పెద్ద రాజకీయ మార్పు జరిగింది. ఈ ఒక్క ప్రదేశం కథను మనం అర్థం చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న మార్పులను అంచనా వేయొచ్చు. సో మనం అడగాల్సిన అసలు ప్రశ్న ఇదే: ఒక రాజకీయ కంచుకోట ఎందుకు పడిపోతుంది? సంవత్సరాలుగా ప్రజల మద్దతు ఉన్న ఒక బలమైన నాయకుడు అకస్మాత్తుగా ఎందుకు ఓటమి పాలవుతారు? ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనక చాలా స్పష్టమైన డేటా ఆధారిత కారణాలుంటాయి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఒంగోలు క్షేత్రస్థాయి వాస్తవాలు చూద్దాం. తర్వాత 2024 తీర్పు ఇచ్చిన కీలక సంకేతాలను విశ్లేషిద్దాం. ఆపైన ఈ మార్పు వెనక ఉన్న కారణాలను శోధిద్దాం. చివరగా భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్మించుకుందాం. పదండి. ఏ విశ్లేషణకైనా పునాది అక్కడి మట్టిని, మనుషుల్ని అర్థం చేసుకోవడమే. ఒంగోలు కథ కూడా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒంగోల్లో మనకు 2 వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకవైపు పట్టణం, వాళ్లకు కావాల్సింది మంచి రోడ్లు, డ్రైనేజీ, వాళ్ల పిల్లలకు సరైన ఉద్యోగాలు. మరోవైపు కొత్తపట్నం లాంటి పల్లెటూళ్లు, తీరప్రాంతం. వాళ్ల జీవితమంతా వ్యవసాయం, చేపల వేట. వాళ్ల సమస్యలు వేరు: పంటకు గిట్టుబాటు ధర, సాగునీరు, మత్స్యకారులకు అండ. కాని ఈ 2 ప్రపంచాల్ని కలిపే ఒకే ఒక దారం ఉంది. అదే సంక్షేమం. అమ్మఒడి, వైఎస్ఆర్ పెన్షన్, రైతు భరోసా — ఇవి కేవలం ప్రభుత్వ పథకాలు కావు, ఎన్నో కుటుంబాల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. అవి డబ్బులు మాత్రమే కాదు, ఒక ధైర్యం, ఒక భద్రత. సరే, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి మనం నేరుగా ఫలితాల్లోకి వెళ్దాం. 2024 తీర్పు కొన్ని అంకెల్ని మన ముందు పెట్టింది. అవి కేవలం అంకెలు కాదు, ఒక బలమైన సందేశం. మొదటి సంకేతం: పోలింగ్ శాతం దాదాపు 91%. ఆలోచించండి. అంటే ప్రజలు ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేశారని అర్థం. ఇది ఉదాసీనతతో వేసిన ఓటు కాదు, ఏదో ఒకటి తేల్చుకోవాలన్న కసితో వేసిన ఓటు. ఇక రెండో సంకేతం: గెలుపు మార్జిన్ 34,026 ఓట్లు. ఇది స్వల్ప తేడా కాదు. అంటే ఇది అత్యసరు గెలుపు కాదు, మార్పు కావాలి అని ప్రజలు చాలా స్పష్టంగా, గట్టిగా చెప్పినట్టు. ఇది ఒక నిశ్శబ్ద రాజకీయ ప్రకటన. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం: ఓట్ల స్వింగ్ -11.6%. అంటే ఏంటి? ప్రతిపక్షానికి ఓట్లు పెరగడమే కాదు, అధికారపక్షం తన సొంత ఓట్లను పెద్ద సంఖ్యలో కోల్పోయింది. అంటే అసంతృప్తి చాలా బలంగా, లోతుగా పాతుకుపోయిందని అర్థం. ఇప్పటిదాకా మనం ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎందుకు జరిగింది? ఈ మార్పుకు దారితీసిన కారణాలను లోతుగా చూద్దాం. ఒకసారి అధికార పార్టీ పరిస్థితిని చూస్తే బలాలున్నాయి, కాదనలేం. సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థలపై పట్టు, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నెట్వర్కు — ఇవన్నీ ప్లస్ పాయింట్లే. కాని బలహీనతలు కూడా అంతే స్పష్టంగా ఉన్నాయి. ఒకే కుటుంబం పెత్తనంపై ప్రజల్లో అలసట, అవినీతి ఆరోపణలు, కేడర్ హింస. బయటున్న ప్రమాదాలతో ఇవీ కలిసే. ఓటమికి బయట కారణాల కన్నా లోపల పుట్టిన సమస్యలే ఎక్కువ దెబ్బతీశాయి. ఒకే కుటుంబం అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. వాళ్లకి కావాల్సింది ప్రతినిధి, పాలకుడు కాదు. దీనికి తోడు అవినీతి ఆరోపణలు, కేడర్ గొడవలు — ఇవన్నీ కలిసి నమ్మకాన్ని పూర్తిగా తినేశాయి. ఇక్కడ మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి గౌరవం ఉంటుంది. భయం లేకుండా తమ అభిప్రాయాన్ని, తమ ఓటును వేసే హక్కుంటుంది. రాజకీయ ప్రసంగం బాధ్యతాయుతంగా ఉండాలి. కేడర్ హింస అనేది ఈ ప్రాథమిక హక్కుకే ప్రమాదం. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ పతనం ఒక్క రోజులో జరగలేదు, చాలా కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ. అంతర్గత సమస్యలకు బయటనుంచి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత అనే ఒత్తిడి తోడైంది. ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్లు చూడండి, కథ మొత్తం అర్థమవుతుంది. 2014లో 12,000కు పైగా ఓట్ల మెజారిటీ. అక్కడ్నించి 2024కొచ్చేసరికి 34,000 ఓట్ల మైనస్.
ఇది ఒక తిరోగమన ప్రయాణం, ఒక ప్రమాద ఘంటిక. దీన్నెప్పుడో గుర్తించాల్సింది. సరే, సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఈ డేటా ఆధారంగా ప్రజలతో మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించాలి? దానికొక బ్లూ ప్రింట్ ఉంది. కాని ఆ బ్లూ ప్రింట్ అమలు చేసే ముందు ఒక ముఖ్యమైన నియమముంది. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి వ్యక్తిగత సమాచారం పట్ల అత్యంత గౌరవంగా ఉండాలి. వాళ్ల అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా వాళ్ల డేటాను వాడటమంటే వాళ్ల నమ్మకాన్ని మోసం చేయడమే. మన డీపీడీపీ చట్టం కూడా ఇదే స్పష్టం చేస్తుంది. నమ్మకానికి మొదటి మెట్టు అనుమతి. పునరుజ్జీవనం కోసం ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన ప్రణాళిక కావాలి. యువత దగ్గరికి ఉద్యోగ మేళాలతో వెళ్ళాలి. మహిళల దగ్గరికి ఇంటింటికీ వెళ్లి మాట్లాడాలి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్లకోసం ఏం చేస్తున్నామో వివరించాలి. బీసీ కాపు వర్గాల నమ్మకాన్ని తిరిగి గెలవడానికి ప్రత్యేకంగా కష్టపడాలి. రైతులకు మాటలిస్తే సరిపోదు. రైతు భరోసా టైంకి అందేలా చూడాలి. ప్రతి ఒక్కరి సమస్య మన సమస్యగా భావించాలి. పాలన అంటే ఎన్నికల ముందు హడావుడి చేసి తర్వాత మర్చిపోవడం కాదు. అదొక నిరంతర సంభాషణ. ప్రజల మాట వినాలి, వాళ్ల సమస్యలు తీర్చాలి. దీనికొక వ్యూహం, క్రమశిక్షణ, ఒక దార్శనికత 3 కావాలి. మన సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి చతుర్ముఖ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. శివుడిలా తప్పుడు ప్రచారాలను ఖండించాలి. విష్ణువులా మన మంచి పనులను పతకాలను కాపాడుకోవాలి. బ్రహ్మలా కొత్త ప్రాజెక్టులతో కొత్త ఆలోచనలతో ఆశని సృష్టించాలి. ఇక దుర్గలా బలహీన వర్గాలకు అండగా నిలబడాలి. ఈ 4ంటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. అయితే ఏ వ్యూహానికైనా, ఏ సిద్ధాంతానికైనా పునాది నమ్మకం. ఆ నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మొదటి అడుగు క్రమశిక్షణ. ముఖ్యంగా పార్టీ క్యాడర్ దూకుడికి 0 టాలరెన్స్ పాటించాలి. ప్రజలు భయపడకూడదు, భరోసాతో ఉండాలి. ఇది చర్చించాల్సిన విషయం కాదు, ఆచరించాల్సిన విషయం. చివరగా ఒక ప్రశ్న. ఈ ఆధునిక రాజకీయాల్లో ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే డేటా ఒక కొత్త భాషగా మారిందా? ప్రజల నాడిని పట్టుకోవడానికి సంఖ్యలే మార్గమా? ఆలోచించండి. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.